How is your mother and father? They both are doing really great. చాలా అంటే చాలా బాగున్నారు. Yes, అక్క మీ ఫాదర్ ప్రౌడ్గా ఫీల్ అయ్యారా? యా హ్యాపీగా ఫీల్ అయ్యారు. బట్ చిన్న డిసప్పాయింట్ అన్నారు. బట్ ఈజ్ హ్యాపీ, ఈజ్ వెరీ హ్యాపీ. అండ్ ఆల్సో మీ అందరి లవ్ని చూసి ఇంకా హ్యాపీ అయినా. ఓకే, వెల్, నాకు ఎప్పుడు ఎక్కడ ఎలాంటి రిగ్రెట్ అంటూ లేదు. ఎందుకంటే నేను గెలిచాను కాబట్టి, నన్ను ప్రేమతో మీరు గెలిపించారు కాబట్టి, మీరందరూ నా కోసం ఉన్నారనే కాన్ఫిడెంట్, మీ అందరి లవ్ నా మీద ఉంటుందనే నమ్మకం నన్ను ఇప్పటికీ స్ట్రాంగ్గా ఉండమని చెప్తుంది. దిస్ ఈజ్ ద రీజన్ నేను చాలా స్ట్రాంగ్గా ఉన్నాను. అండ్ మాటకి థ్యాంక్ యూ చెప్పడం, జస్ట్ థ్యాంక్స్ అనేది సరిపోదు. ఎప్పటికైనా మీకు నేను రుణపడి ఉంటాను. బికాజ్ నన్ను చాలా బాగా అర్థం చేసుకున్నందుకు. అండ్ అర్థం చేసుకున్నందుకు ముఖ్యంగా ఒక మాట చెప్పాలనుకుంటున్నా. ఎక్కడ పుట్టాను, ఎక్కడ పెరిగాను అనేది ఎంత ఇంపార్టెంటో, ఎక్కడున్నాను, ఎంతమంది ప్రేమని సంపాదించుకున్నాను అనేది కూడా అంతే ఇంపార్టెంట్. ఎండ్ ఆఫ్ ది డే మేమందరూ హ్యూమన్సే. సో ఈ మాట నేను ఎందుకు చెప్పాననేసి కొంతమందికి అర్థమై ఉంటుంది. టీంతో ఒక లైవ్ జస్ట్ లైక్ రాక్ అగెనెస్ట్ బుద్ధమందరం టీంతో లైవా? ఐ విల్ డెఫినెట్లీ డూ దాట్. ఎందుకంటే అది నా ఫ్యామిలీయే కదా. సో అందరూ ఒక్కొక్క చోట ఉన్నారు. సో అందరూ ఫ్రీ అయ్యాక మర్చిపోయాను, నా ఫ్యామిలీ నన్ను వెల్కమ్ చేసిన ద వీడియో రెడీగా ఉంది. ఈరోజే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను అది పోస్ట్ చేస్తాను. అండ్ నాకు తెలిసి చాలామంది అడిగారంట దాని గురించి. సో డెఫినెట్లీ ఆ వీడియో పోస్ట్ చేస్తాను. అండ్ ఆల్సో అందరూ మళ్ళీ కలిసినప్పుడు డెఫినెట్లీ లైవ్కి వస్తాను నా ఎంఎం ఫ్యామిలీతో. రిపీటెడ్గా వచ్చిన క్వశ్చన్సే వస్తున్నాయి. సో అందుకోసమే నేను ఇంత లాగ్ అవుతున్నాను. ప్లీజ్ తప్పుగా అనుకోకండి.
అండ్ ఇంకొకటి చెప్పాలంటే మీరందరూ అక్కడ టైప్ చేసి మాట్లాడుతున్నారు, నేను ఒక్కదానే ఇక్కడ మాట్లాడుతున్నాను. నేను ఒక్కదానే మాట్లాడడం నాకేదో కొంచెం బోరింగ్గా ఉంది, అందుకోసం ఎక్కువ మాట్లాడట్లేదు. లక్కీ తనుజాక ఫ్యాన్స్ మీట్ పెట్టొచ్చు కదా, డెఫినెట్లీ పెడతాను, అది కూడా లైక్ వెరీ సోన్. ಅಭಿಷೇಕ್ ಕರ್ನಾಟಕದ ಅಭಿಮಾನಿಗಳು ಅಕ್ಕ. ಥ್ಯಾಂಕ್ ಯು ಮಾ. యా దివ్య హాయ్. నన్ను చాలా మిస్ అవుతున్నారా? నేను కూడా నిజంగా మీ అందరినీ చాలా మిస్ అవుతున్నాను. ఇంట్లో ఇప్పుడు కొంచెం నాకే బోరింగ్గా ఉంది. సో నేను అందరి దగ్గరికి వెళ్ళేసి నాతో మాట్లాడొచ్చు కదా అనేసి వాళ్ళ బుర్ర తింటున్నాను. మాధురి గారు, మ్యాడీని నేను లైక్ స్టేజ్ దిగగానే మ్యాడీ నా దగ్గరకు వచ్చింది. యా మ్యాడీతో కూడా మాట్లాడాను. మ్యాడీ గురించి ఏం చెప్పాను, అది రాక్షసి గయ్యాలి అయినా కూడా యూనో మంచి వాళ్ళకి మంచిగానే ఉంటుంది. అండ్ కోపం వస్తే అంతే. నాతో చాలా బాగుండింది, నన్ను చాలా బాగా చూసుకుంది. తను వెళ్ళిపోయిన వంశీ, తను సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండండి, కొంచెం పేజెస్కి రిప్లై ఇవ్వండి. షూర్గా డెఫినెట్లీ లైక్ యూనో ఇప్పుడు కొంచెం ఫ్రీ అయ్యా అండ్ నా ఫోన్ నా దగ్గరికి వచ్చేసింది, డెఫినెట్లీ ఉంటాను. ప్లీజ్ చెక్అవుట్ ఫ్యాన్ పేజ్. K4K యాడ్ ఫోటోస్ ఆల్ అవర్ ఫ్యామిలీ. ఓ థ్యాంక్ యూ సో మచ్. మీ పేరు చెప్దామంటే మీరు తనుజ పుట్టస్వామి అని పెట్టుకున్నారు. లాట్స్ ఆఫ్ లవ్, థ్యాంక్ యూ. హాయ్ తనుజ గారు, ఎలా ఉన్నారు, ఎక్కడ ఉన్నారు? యోవినో బీబీ9, ఐమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్స్. వెళ్ళిపోతుంది. ప్లేడ్ వెరీ వెల్ లేడీ సింగం. ఒక్కసారి ప్లీజ్ రీప్లై. సుజిత అయ్యో యా మీరు కళ్యాణ్ ఎప్పుడు మీట్ అవుతారు? కళ్యాణ్ ఫ్రీ అవ్వగానే ఐ ట్రై టు. రీతు అండ్ యువర్ బాండింగ్ గురించి చెప్పండి. నాది రీతు గురించి యాక్చువల్లీ మీరు డేలో చూడడానికన్నా బిగ్ బాస్ హౌస్లో లైట్ ఆఫ్ అయిపోయాక మాకు ఇచ్చిన బెడ్ మిడిల్లో కూడా మైక్ పెట్టేవారు బిగ్ బాస్. మేమేం మాట్లాడుతున్నామో వినడానికి. పడుకొని నిద్రలో జారి కిందకు వచ్చి మాట్లాడుకునే వాళ్ళం. అదే గాసిప్. సో అందుకే నేను చెప్పాను లైక్ షీఈ్ మై గాసిప్ పార్ట్నర్ అనేసి. చాలా లైక్ నాటీ థింగ్స్ చేసేవాళ్ళం అండ్ చాలా వరకు బయటకు రాలేదు. బయటకు వచ్చిందో లేదో మేము 24 hours చూస్తుంటారు కదా, దట్ యునో ఇమ్ము ఏమైనా రోజు మాకు టైం ఇవ్వకపోతే, ఇమ్ము మాతో సరిగా మాట్లాడకపోతే లైట్ అంతా ఆఫ్ చేశాక బ్లాంకెట్ కప్పేసి చాలాసారి చెప్పేదాన్ని, ఈరోజు నీకు దుపట్టా కప్పుతాను రా అనేసి. సో చాలా ఫన్ ఉండే.